అంజుకి తక్కువ మార్క్స్ రావడంతో ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ని స్కూల్కి తీసుకొని రమ్మని చెబుతారు. ఇక దాంతో అంజు అమర్కి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక మొదట బస్ మిస్ అయిందని చెప్పి అమర్ని డ్రాప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. అమర్ అంజుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత, డాడ్ ఇక్కడి వరకు వచ్చారు కదా, ఒకసారి మా ప్రిన్సిపల్ మేడంకి హాయ్ చెప్పి వెళ్ళండి డాడ్ అని అంటూ ఉంటే, ఏంటి మార్క్స్ తక్కువ వచ్చాయా అని అమర్ అడుగుతాడు. దాంతో అదే అయ్యుంటుంది సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, మరీ అంత తక్కువ ఏమీ రాలేదులే రాథోడ్, కొంచెం తక్కువ వచ్చాయి అని అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో పద అంటూ అమర్ అంజుని తీసుకొని ప్రిన్సిపల్ మేడం రూమ్ వైపు వస్తూ ఉంటాడు. మరోవైపు ఆరు పాపకి మిలిటరీ స్కూల్లో అడ్మిషన్ రావడంతో తను కూడా స్కూల్లో జాయిన్ అవ్వడం కోసమని చెప్పి స్కూల్ దగ్గరికి వస్తుంది. ఇకప్పుడు ఆశ్రమం నుండి వచ్చిన రాజుగారు అరుంధతి పాపతో రా పాప అంటూ లోపలికి తీసుకొని వచ్చి అక్కడున్న అటెండర్తో ప్రిన్సిపల్ మేడం రూమ్ ఎటువైపు బాబు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అటువైపు సార్ అని చెప్పి అతను చూయిస్తూ ఉంటే, తాతయ్య మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి మేడంతో మాట్లాడి జాయిన్ అయిపోతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అలాగే అమ్మ అని చెప్పి రాజుగారు కాస్త దూరాన కూర్చొని ఉంటారు. ఇకప్పుడు అంజు పాప అమ్మని తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత, రండి సార్, అంజు గురించి మీతో మాట్లాడాలని మిమ్మల్ని పిలిపించాను అని అంటూ ఉంటే, చెప్పండి మేడం, అంజుకి మార్క్స్ తక్కువ వచ్చాయనేనా మీరు ఇలా మీటింగ్ ఏర్పాటు చేశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అవును సార్, అంజు ఈ మధ్య అల్లరి ఎక్కువ చేస్తుంది, మార్క్స్ కూడా తగ్గుతున్నాయి, దేనివల్ల అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు రాథోడ్ ఇంతకుముందు మా మిస్సం ఉన్నప్పుడైతే అంజుతో ఎంచక్క ఆటలాడుతూ పాటలు పాడుతూ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేది. దాంతో అంజుకి అన్నిటిలో ఎక్కువ మార్క్స్ వచ్చేవి. మా మిస్సమ్మ దూరమైన దగ్గర నుండే అంజు పాప ఇలా అయిపోయింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. రాథోడని అమర్ సీరియస్గా అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు ప్రిన్సిపల్ మేడం, సార్ అంజు అన్ని సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్సే తెచ్చుకుంటుంది, కానీ ఒక్క మ్యాథ్స్లో మాత్రం కేవలం బార్డర్ మార్క్స్తో పాస్ అవుతుంది. ఇలా అయితే బోర్డ్ ఎగ్జామ్స్లో తను ఎలా పాస్ అవుతుంది సార్ అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటారు. ఇక దాంతో అంజు, డాడ్ మిస్ అమ్మ ఉన్నప్పుడు మ్యాథ్స్ నాకు చాలా ఈజీగా అనిపించేది డాడ్, చాలా టెక్నిక్స్ యూజ్ చేసి మిస్ అమ్మ నాతో ఈజీగా మ్యాథ్స్ చేయించేది, కానీ ఎప్పుడైతే మిస్ అమ్మ ఇంటి నుండి వెళ్ళిపోయిందో అప్పటి నుండి నాకు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు, చాలా టఫ్గా అనిపిస్తుంది డాడ్ అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్, మేడం త్వరలోనే అంజు కోసమని స్పెషల్గా ఒక మ్యాథ్స్ టీచర్ని అపాయింట్ చేస్తాను, నెక్స్ట్ ఎగ్జామ్స్లో తనకి తక్కువ మార్క్స్ రాకుండా చూస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అటెండర్ వచ్చి, మేడం ఒక పాప స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చింది మేడం అని అంటూ ఉంటే, 10 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పు, ఆ పాప పేరేంటి అని మేడం అంటూ ఉంటారు. అరుంధతి అట మేడం అని చెప్పి అటెండర్ అంటూ ఉంటాడు. ఆ పేరు వినగానే అమర్, అంజు, రాథోడ్ ముగ్గురు కూడా షాక్ అవుతారు. పర్వాలేదు మేడం, 10 మినిట్స్ మేము వెయిట్ చేస్తాము, ఆ పాపని పిలిపించండి అని అమర్ అంటూ ఉంటాడు. రమ్మని చెప్పు అని అటెండర్కి ప్రిన్సిపల్ మేడం చెప్పగానే అటెండర్ ఆరు పాప దగ్గరికి వచ్చి, పాప నిన్ను మేడం రమ్మంటున్నారు అని అంటూ ఉంటారు. దాంతో ఆరు పాప లోపలికి వస్తుంది. మే కమిన్ మేడం అని చెప్పి ఆరు పాప అనగానే తన వాయిస్ని అమర్, అంజు ఇద్దరు కూడా గుర్తుపట్టేస్తారు. ఈ వాయిస్ ఖచ్చితంగా పాప వాయిసే అని చెప్పి అమర్ అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు. పాప నీ పేరేంటి అని ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటే, అరుంధతి మేడం అని చెప్పి పాప అంటూ ఉంటుంది. ఈరోజే ఇక్కడికి జాయిన్ అవ్వడానికి వచ్చావా? ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నావు కదా, అందుకే ఇక్కడ సీట్ వచ్చింది కదా అని మేడం అంటూ ఉంటే, అవును మేడం అని చెప్పి పాప అంటూ ఉంటుంది. ఇక్కడ సీట్ వచ్చిందంటే నిజంగా నువ్వు చాలా టాలెంటెడ్వి పాప, కొంతమందిలాగా కాకుండా బాగా బుద్ధిగా చదువుకోవాలి, అల్లరి అస్సలు చేయకూడదు, మీ అమ్మా నాన్నల పేర్లు నిలబెట్టాలి అని చెప్పి ఆరు పాపకి ప్రిన్సిపల్ మేడం చెబుతూ ఉంటారు. అలాగే మేడం అని చెప్పి
ఆరు పాప అంటూ ఉంటుంది. మీ నాన్న పేరేంటి అని మేడం అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఆరు పాప ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మా నాన్న లేరు మేడం అని చెప్పి ఆరు పాప అనగానే ఇక అప్పుడు అంజు, అమర్, రాథోడ్ ముగ్గురు కూడా బాధగా చూస్తూ ఉంటారు. మీ ఇల్లు ఎక్కడా, నువ్వు ఎక్కడి నుండి వస్తావో అని మేడం అడుగుతూ ఉంటారు. నేను అనాథాశ్రమంలో ఉంటాను మేడం అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. పాపం ఈ అమ్మాయి అనాథ అనుకుంటా అని చెప్పి అమర్ మనసులో అనుకుంటాడు. నా ఆరు కూడా ఆశ్రమంలో ఇలాగే చిన్నప్పుడు కష్టాలు అనుభవించింది కదా అని చెప్పి మనసులో అనుకొని ఆరు పాపని దగ్గరికి తీసుకొని, పాప నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటావో అని అడుగుతూ ఉంటారు. మదర్ తెరిసా ఆశ్రమంలో అని చెప్పి పాప అంటూ ఉంటుంది. చూడు పాప, ఇకపై నీకు ఏ అవసరం వచ్చినా సరే నేనున్నానని గుర్తుపెట్టుకో, నాతో చెప్పు, నీకు సంబంధించిన బుక్స్ అన్నీ కూడా నేనే కొనిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అయ్యో వద్దండి, నాకలా ఒకరి దగ్గర నుండి ఫ్రీగా తీసుకోవడం అస్సలు అలవాట్లేదు అని చెప్పి ఆరు పాప అంటూ ఉంటుంది. ఇక దాంతో నాకు తనని చూస్తూ ఉంటే అచ్చం ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, పాపని చూస్తూ ఉంటే నా మనసు చలించిపోతుంది అని అమర్ అనుకుంటాడు. ఇక అప్పుడు రాథోడ్ కూడా, సార్ పాపని చూస్తూ ఉంటే అచ్చం మన ఆరు మేడం లాగే అనిపిస్తున్నారు కదా సార్, అరుంధతి మేడం కూడా ఇలాగే ఫ్రీగా ఎవరి దగ్గర ఏది తీసుకునేవారు కాదు. ఒకవేళ మన బుజ్జమ్మ ఇప్పుడు మన దగ్గర ఉండుంటే పాపలాగే ఉండేది కదా అని రాథోడ్ అంటూ ఉంటాడు. అవును డాడ్, పాప మన బుజ్జమ్మలాగే అనిపిస్తుంది అని చెప్పి, హాయ్ మై నేమ్ ఈజ్ అంజు అని చెప్పి అంజు తనని తాను పరిచయం చేసుకుంటూ ఉంటే, నా పేరు అరుంధతి, అందరూ ఆరు అని పిలుస్తారు అని చెప్పి ఆరు పాప కూడా పరిచయం చేసుకుంటుంది. ఇక అలా ఆరు పాప అమర్కి అంజుకి దగ్గర అవుతుంది. సరే అండి, నేను క్లాస్లో జాయిన్ అవ్వాలి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఆరు పాప అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమర్, రాథోడ్, అంజు ముగ్గురు కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక ఆ తర్వాత అమర్ పాప గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సార్ పాపను చూస్తూ ఉంటే మీకు కూడా మన బుజ్జమ్మే గుర్తుకు వస్తుంది కదా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అదేం లేదు రాథోడ్, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా వెళ్దాం పదా అంటూ అంజు, త్వరలోనే నీకు ట్యూషన్ టీచర్ని పెడతాను, బాగా చదువుకోవాలి, అలర్ట్ చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక సాయంత్రం స్కూల్ అయిపోతుంది. ఆరు పాప క్లాస్ నుండి బయటకు వస్తుంది. ఇక అప్పుడు అంజు కూడా వెయిట్ చేస్తూ ఉంటే రాథోడ్తో పాటు మిగతా ముగ్గురు పిల్లలు తనని రిసీవ్ చేసుకోవడానికి స్కూల్ దగ్గరికి వస్తారు. ఇక అప్పుడు అంజు అమ్ము వాళ్ళతో మాట్లాడుతూ, ఈరోజు నన్ను పికప్ చేసుకోవడానికి మీరంతా కలిసి వచ్చారనమాట, మీతో ఒక విషయం చెప్పాలమ్మో, ఉదయం నేను ఒక పాపను చూశాను, ఆ పాపను చూస్తూ ఉంటే మన బుజ్జమ్మే గుర్తుకు వచ్చింది అని అంటూ ఉంటే, అవును పిల్లలు, నాకు కూడా మన బుజ్జమ్మే గుర్తుకు వచ్చింది అని రాథోడ్ అంటూ ఉంటాడు. అవునా, ఎక్కడ ఆ పాప, మాకు కూడా చూడాలని ఉంది అని అమ్ము, ఆనంద్, ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే ఆరు అటువైపుగా వస్తుంది. అదిగో ఆ పాపే అని చెప్పి పదండి పరిచయం చేస్తానంటూ అంజు మిగతా ముగ్గురు పిల్లలకి కూడా ఆరు పాపని పరిచయం చేస్తుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎందుకో నాకు కూడా బాగా దగ్గర మనుషుల్లాగా అనిపిస్తున్నారు, ఎప్పటి నుండో మనకి పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని ఆరు పాప అంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, మాతో వీకెండ్ స్పెండ్ చేయడానికి రావచ్చు కదా, నిన్ను చూస్తూ ఉంటే అచ్చం మా చెల్లెల్ని చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. తప్పకుండా మా అమ్మకి చెప్పి వస్తాను అని ఆరు పాప అంటూ ఉంటుంది. సరే, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది, నేను వెళ్తానని చెప్పి ఆరు పాప అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే రామ్మూర్తి రోడ్డు దాటుతూ ఉంటాడు. రామ్మూర్తిని ఒక లారీ గుద్దబోతూ ఉంటే తాతయ్య అని గట్టిగా అరుస్తూ ఆరు పాప రామ్మూర్తి ప్రాణాలను కాపాడుతుంది. తాతయ్య, ఏంటి తాతయ్య ఇది, అటువైపుగా లారీ వస్తూ ఉంటే చూసుకోవాలి కదా, కొంచెం ఉండుంటే ఆ లారీ నిన్ను గుద్దేసేది అని ఆరు పాప అంటూ ఉంటుంది. ఇక దాంతో చాలా థ్యాంక్స్ పాప, సమయానికి కాపాడావు అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. నిన్ను చూస్తూ ఉంటే దూరమైన నా మనవరాలే నాకు గుర్తుకు వస్తుంది, ఇప్పుడు నా మనవరాలు నా దగ్గర ఉండుంటే అచ్చం నీలాగే ఉండేది అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఎందుకో తెలియదు తాతయ్య, నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా మా తాతయ్యలాగే అనిపిస్తున్నావు అని ఆరు పాప అంటూ ఉంటుంది.
ఇక ఆ తర్వాత రామ్మూర్తి అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు. ఏమయ్యా, బాగి పాపని తీసుకొని వెళ్ళిపోయి సరిగ్గా 5 ఏళ్ళు అవుతుంది. మనం మన ఊరికి వెళ్ళిపోదామంటే వినవు, ఇక్కడే ఉంటావు. నీకేమో వయసు అయిపోతుంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు. ఈ సిటీలో ఏం పని చేయక మనకి ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అక్కడైతే సొంతిల్లు, కాస్తైనా ఖర్చులు తగ్గుతాయంటే వినవు అని అంటూ ఉంటే, ఏదో ఒకరోజు నా కూతురు నాకు ఎదురు పడుతుందనే నమ్మకంతోనే బతుకుతున్నానే. చిన్నప్పుడు నా కూతుర్ని చేతులతో ఎత్తుకొని ఆడించలేకపోయాను. కనీసం నా మనవరాలనైనా ఒక్కసారి ఎత్తుకొని ఆడిద్దామని నేను ప్రాణాలతో బతుకుతున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మరోవైపు బాగి బుర్క వేసుకొని అమరి ఇంటికి వస్తుంది. చాటుగా కిటికీలో నుండి చూస్తూ ఉంటే ఇకప్పుడు పిల్లలందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటారు. నాకు ఈ కూర నచ్చదని తెలుసు కదా యాదమ్మ, ఎందుకు చేశావు అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి అమ్మ మీద మండిపడుతూ, ఏయ్, అది నచ్చదు ఇది నచ్చదు అంటే ఎలా? ఏదైనా తినాల్సిందే. ఇంట్లో నలుగురున్నప్పుడు తలా ఒక రకం కావాలంటే ఎలా కుదురుతుంది? తను కూడా మనిషే కదా అని చెప్పి మనోహరి పిల్లల మీద మండిపడుతూ ఉంటుంది. అదే మా మిస్సమ్మ అయితే మాకు ఏమి ఇష్టమో తెలుసుకొని అందరికీ అది చేసి పెట్టేది. మిస్సమ్మ వెళ్ళిపోయిన దగ్గర నుండి మమ్మల్ని సరిగ్గా చూసుకునేవారే లేరు అని చెప్పి అమ్మ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మాట్లాడితే మిస్సమ్మ ఆ మిస్సమ్మ వదిలేసి వెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. అయినా మీకు ఇంకా సిగ్గు రాలేదా? తింటే తినండి, లేకపోతే లేదో, ఎవరికీ నష్టం లేదు అని చెప్పి మనోహరి పిల్లల మీద మండిపడుతూ ఉంటే పిల్లలు భోజనం కూడా చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో మనోహరి వల్ల పిల్లలు పడుతున్న కష్టాలను చూసి బాగి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మనోహరి వల్ల పిల్లలు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారా అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత బాగి ఆశ్రమానికి వచ్చేశాక ఆరు పాప బాగి దగ్గరకు వచ్చి, అమ్మ, ఈరోజు ఏమైందో తెలుసా? ఒక తాతయ్య రోడ్డు దాటుతూ ఉంటే ఒక లారీ వచ్చి తాతయ్యని గుద్దబోయింది. దాంతో నేను తాతయ్య ప్రాణాలు కాపాడాను. ఎందుకో తెలీదు, ఆ తాతయ్యని చూస్తూ ఉంటే నాకు సొంత తాతయ్యలాగా అనిపించారమ్మా. ఆయన 5 ఏళ్ల క్రితం మిలిటరీ స్కూల్లో వాచ్మెన్గా కూడా పనిచేశారట అని చెప్పి అంటూ ఉంటే, అంటే ఆరు పాప కాపాడింది నాన్ననమాట. నాన్న ఇదే ఊర్లో ఉన్నారా? పాపం ఆయన ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి నాన్నను ఒక్కసారి కలవాలి అని చెప్పి బాగి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే బాగి గుడికి వెళ్తుంది. అక్కడ గుడిలో అమ్ము, ఆనంద్, ఆకాష్, అమర్ వీళ్ళందరి పేర్ల మీద పూజ చేయించి అభిషేకం కూడా చేయిస్తుంది. అందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి బాగి వాళ్ళ పేర్ల మీద పూజలు చేయించిన తర్వాత తిరిగి వస్తూ ఉంటే స్వామీజీ బాగిని పిలుస్తారు. ఒక్క నిమిషం ఆగమ్మ, ఇలా రా అంటూ బాగిని పిలుస్తారు. దేని గురించో నీ మనసు సందిగ్ధంలో ఉంది కదా అని అంటూ ఉంటే, అవును స్వామి, కొన్నేళ్ల క్రితం నా పెద్ద కూతురు కోసం నా కూతుర్ని తీసుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. 7 ఏళ్ల పాటు నేను అజ్ఞాతంలో ఉండాలని, అప్పుడే నా చిన్న కూతురి జాతకంలో ఉన్న గండం వల్ల మిగతా పిల్లలకు ప్రాణహాని ఉండదని పంతులు గారు చెప్పారు అని అంటూ ఉంటే, అప్పుడు స్వామీజీ, ఏదైతే నువ్వు నిజమని నమ్ముతున్నావో అదంతా నిజం కాదు తల్లి. ఇప్పటికే 5 ఏళ్ల పాటు బంగారం లాంటి కుటుంబానికి దూరం అయ్యి ఎన్నో కష్టాలు అనుభవించావు. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. వెళ్ళి నీ కుటుంబంతో సంతోషంగా కలిసి జీవించు. నువ్వు కనుక ఇప్పుడు నీ కుటుంబంలో అడుగు పెట్టకపోతే కొంతమంది రాక్షసులు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారు. నీ కుటుంబాన్ని నువ్వే ప్రమాదంలోకి నెట్టిన దానివి అవుతావు. అందుకే నా మాట విని ఏమీ ఆలోచించకుండా వెళ్ళి నీ కుటుంబంతో గడుపు తల్లి అంటూ స్వామీజీ బాగికి సలహా ఇస్తారు. ఏ గండాలైతే నువ్వు ఉన్నాయని అనుకుంటున్నావో అదంతా కూడా అబద్ధమని స్వామీజీ చెప్పడంతో ఇకప్పుడు బాగి స్వామీజీ మాటలు నమ్ముతూ ఆరు పాపని తీసుకొని అమరింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.